అటువంటి తల్లి జంబుకేశ్వరం వెళ్ళేటప్పటికే అఖిలాండేశ్వరి అన్న పేరుతో వెలిసి ఉంటుంది. ఈ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ రోజుకి కూడా అర్చకులు మేము మగవాళ్ళము అన్న భావనతో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ధైర్యం చేయరు. చీర కట్టుకుని వెళ్ళి నైవేద్యం పెడతారు అమ్మవారికి. అక్కడ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అమ్మవారి అనుగ్రహం ఎంత సాధించుకున్నారో. ఇప్పటికీ విచిత్రం ఏంటంటే, మహాస్వామి వారికి ఊరేగింపు జరుగుతుంది అక్కడ. దేవాలయంలోనే పల్లకి తిప్పుతారు. తిప్పి వేరుశనగపప్పు నైవేద్యం పెట్టి ప్రసాదం ఇస్తారు. మహాస్వామి వారికి వేరుశనగపప్పు నైవేద్యం పెడతారు, బెల్లము కలిపి అక్కడ. కాబట్టి ఆ తల్లి చాలా చాలా గొప్ప తల్లి. ఆ తల్లి విశేషం ఏమిటి అంటే, ఆమె అక్కడ నిలబడినప్పుడు 4 చేతులతో ఉంటుంది. వరద అభయ ముద్రలు పడుతుంది 2 చేతులతోటి. 2 చేతులతో వరద అభయ ముద్రలు ఎలా పడుతుందో అట్లాగే 2 చేతులలో తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది. మహాశక్తివంతురాలు. అక్కడే వరదన్నని ఒక వంటవాడిని అనుగ్రహించేసి నాలుక మీద బీజాక్షరాలు రాసింది, తాంబూలం ఇచ్చి. తత్కటాక్షం చేత ఆయన ఎటువంటి కవిత్వం చెప్పాడంటే కాలమేఘన్ అని పేరు పొందాడు. మోహనాంగి అని ఆ గుళ్ళోనే ఉన్నటువంటి ఒక శైవ సంబంధమైన పరిచారికని ప్రేమించాడు. ఆవిడ నువ్వు శైవం నేర్చుకుంటే పెళ్లి చేసుకుంటానంది. నాకేం వస్తుందని బెంగెట్టుకుని మంటపంలో పడుకున్నాడు. అప్పుడే మహానైవేద్యం తీసుకుని తాంబూల చర్వణం చేస్తూ ఆ తల్లి అఖిలాండేశ్వరి స్వామివారి యొక్క దేవాలయంలోకి వెడుతుండగా ఈయన పడుకుని ఉన్నాడు. గజ్జెల చప్పుడే కళ్ళు తెరిచేటప్పటికీ అఖిలాండేశ్వరుడితోంది. హడిలిపోయాడు చూసి. ఆవిడ భయపడద్దని చెప్పి నోట్లో తాంబూలపు పిడచబెట్టింది. అంతే, అంతటి మహాకవి.